ఈ నట్స్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వీటి పేరు వచ్చేసి మకాడమియా. ఇవి బాదం పిస్తా లాగానే హెల్త్కి చాలా మంచిది. ఇవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట మిగతా వాటితో పోలిస్తే. ఎందుకంటే వీటి చెట్లు నాటిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కానీ ఇవి మనకి హార్వెస్ట్కి రావంట, అందుకని చాలా ఎక్స్పెన్సివ్. వీటి షెల్ చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా కటింగ్ చేసి మంచిగా రోస్ట్ చేసి అమ్మారు. మనకి ఇలా ఓపెన్ చేయడానికి ప్యాకెట్లో 2 ఓపెనర్స్ కూడా పెట్టారు. ఇవి లేకపోతే మనం ఓపెన్ చేయడం చాలా కష్టం, అంత గట్టిగా ఉంటాయి ఇవి. లోపల నట్స్ మాత్రం చక్కగా వెన్నముద్దలాగా భలే ఉన్నాయి. చూడండి, టేస్ట్ కూడా చక్కగా వెన్నలాగానే ఉంటుంది. మంచిగా వేయించారు కదా, సూపర్ క్రంచీగా ఉన్నాయి. ఇవి మనకి షెల్తో లేదంటే ఈ విధంగా షెల్ తీసి కూడా దొరుకుతాయి. చూస్తున్నారా, ఇందాక చెప్పిన ఆమె చెప్పింది కదా మకాడమియా అని చెప్పి, ఎంతో కాస్ట్ ఏదని చెప్పింది. కానీ ఇవే మన దగ్గర ఎంత ఫ్రీగా దొరుకుతున్నాయి అంటే, మా ఇంటికి ఉడతలు తీసుకుని వస్తాయి ఈ కాయల్ని. నేను స్టార్టింగ్ నుంచి ఏం కాయలు ఇవి అసలు అని చెప్పి అనుకుంటా ఉండేదాన్ని. పైనేమో గ్రీన్ గా ఉండేది, ఇవి ఆరిపోయింది బాగా. నేను పారేసా చాలా వరకు, ఒక 1/2 kg వరకు పారేసే ఉంటాము. ఇప్పుడు నేను ఈ అమ్మాయి పెట్టిన షార్ట్ చూసిన తర్వాత ఇది మకాడమియానా, ఇది తింటారా అని చెప్పి తెలిసింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ పగలగొట్టినప్పుడు అయితే రాయితో పగలగొట్టానండి. మనకి ఆత్రం ఆగదు కదా, ఎలా ఉంటుందా ఏంటో చూడాలని చెప్పి ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తున్నాను.